ఒక రాత్రికి రాత్రి జీవితాలు తారుమారు అవడం అంటే ఇదేనేమో గురుగారు. కేవలం నెల జీతంతో బతికే మనలాంటి జీవితాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే అక్కడ ఉండే హాస్పిటల్ బిల్లుల కోసం ఎవరిని అడగాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఏం జరిగిందనేది మొత్తం చెప్తాను గురుగారు. ఇప్పుడు బెడ్ మీద ఉన్న ఈ అబ్బాయి పేరు రొంగల సాయి దుర్గ పవన్. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి పక్కన ఉన్న గోపాలపురం ఈ అబ్బాయిది. అనంతపురంలో ఉన్న కియా కంపెనీలో ఇంజిన్ షాప్ లో వర్క్ చేస్తున్నాడు. సడన్గా రోజు రాత్రి బైక్ యాక్సిడెంట్ అయింది. అనంతపురంలో ఉన్న కిమ్స్ సవీరా హాస్పిటల్ తీసుకెళ్తే మెదడుకి సర్జరీ చేశారు. యాక్సిడెంట్ అయిన కాడి నుంచి ఇప్పటికి 14 రోజుల నుంచి కోమాలోనే ఉన్నాడు. ఇప్పటికి 8 లక్షలు ఖర్చు పెట్టారంటండి. రోజుకి 70 నుంచి 80,000 అయిపోతున్నాయంట. ఈ అబ్బాయికి తండ్రి కూడా చనిపోయాడు. ఫ్యామిలీ కూడా అధికంగా చాలా బలహీనంగా ఉన్నారు. నిజంగా డబ్బుల కోసం ఫ్యామిలీ మొత్తం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. చుట్టాలు స్నేహితులు ఫండింగ్ కలెక్ట్ చేస్తున్నారు. మనందరం చేసే చిన్న సహాయం ఆ ఫ్యామిలీకి ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ పే నెంబర్లు మీకు స్క్రీన్ మీద ఇచ్చాను. దయచేసి గురువు గారు మీకు తోచిన సహాయాన్ని ఫోన్ పే చేయండి. గోపాలపురంలో ఉన్న పెద్దలకి, ఎమ్మెల్యే గారు లాంటి వాళ్ళకి ఈ విషయం తెలియకపోవచ్చు. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే తెలియజేయండి. కోమాలో ఉన్న ఈ అబ్బాయిని ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న గామన్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారంట. కోమాలోంచి వచ్చే వరకు కూడా చాలా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఒకవేళ మీకు సహాయం చేయడం కుదరకపోయినా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం వల్ల చాలా మందికి వెళ్తుంది. ఆ వంతుగా నాకు తోచిన సహాయం నేనైతే చేశాను. చేసిన సహాయం ఎప్పుడో ఒకప్పుడు ఏదో రూపంలో మనకి తిరిగి వస్తుంది. గురువు గారు మీరు చేసే చిన్న సహాయం ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. ఇక ఉంటాను గురువు గారు.